135 గజాల భూమి కేవలం 8 లక్షలకే. ప్రతి నెల 10,000 మంత్లీ రెంటల్ ఇన్కమ్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ భేటీ అయ్యారు. హైదరాబాద్లోని చంద్రబాబు నివాసానికి వెళ్లిన ఆయన పుష్పగుచ్చం అందించి సాదరంగా స్వాగతించారు. ఈ సందర్భంగా శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా తిరుమలకు వెళ్లే తెలంగాణ భక్తులకు సంబంధించిన అంశాలపై ఆయనతో చర్చించారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి లెటర్లపై చంద్రబాబుకు తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ రిక్వెస్ట్ చేశారు. తెలంగాణ ప్రజాప్రతినిధుల దర్శన సిఫారసు లేఖల్ని కూడా ఆమోదించాలని కోరారు. అయితే పరిశీలిస్తామని చంద్రబాబు చెప్పినట్లుగా సమాచారం. ఇక ఏపీ సీఎం చంద్రబాబుని కలిసినట్లు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ట్వీట్ చేశారు. తాను సీఎం చంద్రబాబును హైదరాబాద్లోని నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశానని, తిరుమల శ్రీవారి దర్శనాలకు సంబంధించి రిక్వెస్ట్ చేసినట్లుగా తెలిపారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో వసతి దర్శనానికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర శాసనసభ్యుల ఉత్తర్వులకు అర్హత కల్పించాలని వినతి అందించినట్లుగా తెలిపారు. దైవ దర్శనం కోసం తిరుమలకు వెళ్లే తెలంగాణ భక్తుల కోసం ప్రజాప్రతినిధులు అందించే సిఫారసు లేఖల్ని టీటీడీ ఆమోదించాలని చంద్రబాబును కోరినట్లుగా ప్రసాద్ తెలిపారు. ఈ వినతిని పరిశీలించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని తెలంగాణ అసెంబ్లీ స్పీకర్కు చంద్రబాబు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. తెలంగాణ ప్రజాప్రతినిధులు తిరుమల శ్రీవారి దర్శనానికి ఇచ్చే సిఫారసు లేఖల్ని టీటీడీ స్వీకరించడం లేదు. ఎప్పటి నుంచో తెలంగాణ ప్రజాప్రతినిధులు ఈ అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. తిరుమలలో తెలంగాణ ప్రజాప్రతినిధులు ఇచ్చే సిఫారసు లేఖల్ని కూడా స్వీకరించాలని కోరుతున్నారు. అయితే దీనిపైన ఏపీ ప్రభుత్వం టీటీడీ ఎలా స్పందిస్తుందో చూడాలి మరి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.